పుణ్యశీల సుశీలులతో కలిసి దివ్య వైకుంఠ విమానమెక్కి వెడుతున్న శివశర్మ గారు, ప్రస్తుతం ఆయన పేరు శివశర్మ ఏం కాదు, భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శివశర్మ, ప్రస్తుతం ఆయన ముక్తశర్మే. ఆయన అనేక లోకాలు చూసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అనేకములైన అనుమానములు భక్తులు కొందరు తమకి తెలిసిన మాధ్యమముల ద్వారా, అంటే మీడియాల ద్వారా అడిగారు. కొందరు ఫోనుల్లో అడిగారు, అంటే వాట్సాప్లో, కొంతమంది శిష్యుల ద్వారా అడిగించారు, కొందరు కాగితాలు రాశారు. శివశర్మ చచ్చిపోయిన తర్వాత అతనికి తద్దినం పెట్టినవాడు లేడు కదా, శవదహనం జరగలేదు. ఒక మనిషికి భూమి మీద పుట్టిన తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత దహనాది క్రియలు జరగాలి. దానికి ప్రేత కార్యములు అంటారు. ఈ ప్రేత కార్యములు జరగకపోతే ఆ వ్యక్తికి ముక్తి ఉండదు అని గరుడ పురాణం కూడా చెప్పింది. శివశర్మ ఎవరికీ కనిపించని చోట ఎక్కడో శరీరం విడిచిపెట్టాడు, ఆయనకి తగలబెట్టినవాడు లేడు, తిలోదకాలు ఎవరూ ఇవ్వలేదు, అయినా వైకుంఠ విమానం ఎలా వచ్చింది అని. మోక్షపురములలో మరణిస్తే అటువంటి వాడికి ప్రేత కార్యములు చెయ్యవలసిన అవసరము లేదు. సప్తమోక్షపురాలే కాక ఇంకా కొన్ని మోక్షపురాలు ఉన్నాయి. అందులో 7 మోక్షపురాలకి బాగా ప్రసిద్ధి ఉన్నది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, శవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన అని పిలువబడిన ఈ పురాలలో ఎవరైనా భక్తితో చచ్చిపోతే చివరి క్షణాల్లో అయ్యో అనవసరంగా ఈ సంసార లంపటం నాకెందుకు, ఆ ఇల్లు, ఈ పొలము, ఈ బ్యాంకు బ్యాలెన్స్, వీటి మీద దృష్టి ఎందుకు అనుకుని భగవన్నామస్మరణం చేసుకుని కనుక శరీరం విడిచిపెడితే అటువంటి వాడికి ప్రేత కార్యములు చెయ్యకపోయినా వాడికి ఉత్తమ లోకములు లభిస్తాయి. అందువల్ల ఆయనకి వైకుంఠం వచ్చింది. ఆయన చచ్చిపోయే ముందు ఆయన కూడా ఒక క్షణం తలుచుకున్నాడని చెప్పాం కదా, అయ్యో నా భార్య, నా తర్వాత నా పింఛన్ ఆవిడికి పెడుతుందా లేదా, నా ఇల్లు, ఆ ఇల్లు రహస్యంగా దస్తావేజులు ఎవరికీ కనిపించకుండా బ్యాంకులో దాచాను, అది మా ఆవిడికి పెడుతుందా లేదా, ఈ బెంగ వచ్చింది. కానీ అంతలోనే చిచ్చి ఈ ఆలోచన ఎందుకు అనుకుని దాన్ని విడిచిపెట్టి శివకేశవులు తలుచుకున్నాడు. అందువల్ల ఆయనకి ఏమైంది, పాపం క్షీణించింది. పైగా ఆయన చచ్చిపోయింది ఎక్కడ, హరిద్వారం, అది మోక్షపురం. ఆ హరిద్వార్లో కూడా ఎక్కడ చచ్చిపోయాడు, హోటల్లో చచ్చిపోలేదు, లాడ్జీలో, ఏసీ రూములో చచ్చిపోలేదు, గంగా తీరంలో మరణించాడు. అది కూడా ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి గడియల్లో చచ్చిపోయాడు.